పెద్ద వయసు వస్తున్న కొద్దీ పిల్లలతో అటాచ్మెంట్ పెరుగుతుంది. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు తెలియదు, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళై సెటిల్ అయిపోయిన తర్వాత అయితే జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకుంటామని చెప్పిన విషయం కుछ पाना है तो कुछ खोना पड़ेगा. వాళ్ళ పిల్లల బాల్యాన్ని పోగొట్టుకున్నాను, వాళ్ళ ముద్దు ముద్దు మాటల్ని పోగొట్టుకున్నాను. అంతకుముందు వాళ్ళని స్కూల్లో తీసుకెళ్ళి దింపేదాన్ని, స్కూల్ నుంచి తీసుకొచ్చేదాన్ని. ఈ ప్రపంచంలో నాకు జీవించడానికి తగిన అవకాశం నాకు ఇప్పుడే ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ 60 దొరికింది. ఈ జీవితాన్ని నేను రాజీ పడని రాజేశ్వరి గారిని అస్సలు అంటే రాజీ పడనివ్వకుండా చేస్తున్న కుటుంబం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే మయూష. ఈరోజు నేనైతే చాలా బాగున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ కాన్సెప్ట్ మీతో మాట్లాడాలి అని. అంటే ఈరోజు మన ఎపిసోడ్లో 50 years వాళ్ళంటే అదేదో మీకు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ కష్టాలు ఎవరు చూస్తారు, కూడా ఇంట్రెస్ట్, అదే మీకే ఇంట్రెస్ట్ అనమాట. అది నాకు దాని గురించి మాట్లాడాలని ఉంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న సొసైటీలో 50 years దాటిందంటే ఇంకా అంత అయిపోయింది, ఏముంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తామనో 50 60 ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు అని ఒక సెట్ బ్యాక్ అనమాట. వాళ్ళకి రిలాక్సేషన్ కూడా కాదు, ఏముందిలే అన్నట్టు అలా అయిపోతారు కదా. మీరు 50 years దాటిన తర్వాతే ఈ తోడు నీడ స్టార్ట్ చేశారు. సో నాకు 60 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత కూడా కాదు. ఓకే, అప్పుడు మీరు అలా ఎందుకు అనుకోలేదు? నాకు ఏముంది, 50 years లో నాకు అట్లా అనిపించలేదు. అసలు ఏమంటానంటే ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అనుకుంటాను నేను, ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎందుకంటే నువ్వు ఉద్యోగం ఉన్ననాళ్ళు ఉద్యోగ బాధ్యతలు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనిలో ఉంటావు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, ఈ పనుల్లో 50 ఏళ్ల వరకు తీరిక లేకుండా నీ జీవితం వెళ్ళిపోతుంది. నీ ఇష్టాలు, నీ హాబీస్ అన్నీ పక్కన పడేస్తావు. నీకు పెయింటింగో, డ్రాయింగో, సంగీతమో ఏదో హాబీ ఉంటుంది, కానీ నేర్చుకునే ఖాళీ ఎక్కడ ఉంది? అదే ఇప్పుడు చూడు, రిలాక్స్డ్గా ఉంటావు. రిటైర్మెంట్ తర్వాత హాయిగా కావాల్సినంత తీరిక ఉంది. ఈ తీరికను ఆశమ్మ బోసమ్మ అక్కర్లేని నెగిటివ్ కబుర్ల కంటే కూడా నీకు ఇష్టమైన పని నేర్చుకో. నేనేదో ఒక సినిమా చూశాను, ఆ సినిమాలో భార్య చనిపోతే భర్త చాలా అస్తవ్యస్తంగా అయిపోతుంది వాడి జీవితం. వాడు సాక్స్ తీసుకెళ్ళి, చీపురు కట్ట తీసుకెళ్ళి బీరువాలో పెడతాడు, సాక్స్ తీసుకెళ్ళి మంచం మీద పెడతాడు. కానీ అదే అపార్ట్మెంట్లలో భర్త చనిపోయిన భార్య ఉంటుంది, ఆమె సంగీతం నేర్చుకుంటూ నార్మల్ రొటీన్గా ఉంటుంది. ఆవిడ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాలా. ఓకే, వీడు వెళ్ళి అడుగుతాడు, మీరు ఎందుకు అలా ఉంటున్నారు, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అంటే ఏంటంటే, నీ భార్య పోవడంతో నీ జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోవడానికి కారణం నువ్వే చేసుకున్నావు. మొదటి నుంచి ఆవిడ మీద డిపెండ్ అయిపోయావు. ఆవిడ చీపురుగా స్థానంలో పెట్టి, సాకు స్థానంలో పెట్టి చదువుతుంటే నువ్వు బిందాస్గా వదిలేసి వెళ్ళిపోయావు. నేను మొదటి నుంచి పద్ధతిగానే నడుచుకున్నాను. పైగా ఇప్పుడు ఇంకా అడిషనల్గా నాకు ఖాళీ దొరికింది కాబట్టి నా భర్తతో జరిపే సమయాన్ని నేను హాయిగా సంగీత సాధనలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నాకు ఇష్టమైన సంగీతం నేర్చుకుంటున్నాను. సో భర్త లేడనే లోటు అయితే ఉన్నా కూడా దాన్ని పూరించుకోవడానికి ఆల్టర్నేట్ ఎన్నుకున్నాను. నువ్వు ఎంతసేపు నా పెళ్ళం పోయింది తప్ప ఇంకొక మాట లేదు, నువ్వు ప్రయత్నం చేయలేదు. అలాగే 50-60 ఏళ్ల తర్వాత జీవితం అయిపోలేదమ్మా. ఒకప్పుడు 50-60 ఏళ్ళు అంటే వృద్ధులు అనేవారు. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకా బయటకు వెళ్తే ఆంటీ అని అంటారు, అమ్మమ్మ గారు మామగారు అనరు. ఎందుకంటే పోనీటైల్స్ వేసుకుని అప్ టు డేట్గా తయారైన తర్వాత ఎవరు 60-70 ఏళ్ళకి ఆంటీలే కానీ అమ్మమ్మలా కనపడుతున్నారు. ఇదివరకు 50-60 వచ్చేటికి మామగారు అనేవాళ్ళు. ఎందుకంటే కట్టు బొట్టు కానీ వాళ్ళ పరిస్థితి కానీ, 60 ఏళ్ళు వచ్చేసి ఆయన వార్ధక్యపు ఛాయలు కానీ ముఖంలో. ఇప్పుడు 60 ఏళ్ళకు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి యంగా ఎనర్జెటిక్గా ఉంటున్నారు. అంచేత ఏమి మానసికమైన ఒక భావన తప్ప మేము ముసలాళ్ళం అయిపోయిన భావన లేదు, ముఖ్యంగా ఆడవాళ్ళలో అసలు లేదు. ఎందుకంటే 60 అవసరం కూడా లేదంటారు, 60 దాటాక ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఉండాలి? నువ్వు ఉన్నంతకాలము హెల్తీగా ఉండాలి. నీకు మంచి టైం దొరికింది, ఈ టైం నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. నీ కుకింగ్ ఇష్టమా, కొత్త నేర్చుకో. నీకు మ్యూజిక్ ఇష్టమా, మ్యూజిక్ నేర్చుకో. ఆఖరికి డ్యాన్స్ ఇష్టమైన నీ కాళ్ళు సహకరించి అలాగైనా డ్యాన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఒక్కళ్ళు తలుపులేసి కూర్చొని డ్యాన్స్ చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిన. నిజం, చాలా ఇష్టం నాకు డ్యాన్స్ అంటే. నా ఇష్టాన్ని నా పిల్లలకి, నా స్టూడెంట్స్కి నేర్పేదాన్ని. నాకు ఇష్టం కాబట్టి నేను భరతనాట్యం నేర్చుకోవాలా, కానీ మ్యూజిక్కి తగినట్టు స్టెప్స్ వేయడం ఆటోమేటిక్గా వచ్చేసేది. అంచేత పిల్లలకి స్కూల్ ఫంక్షన్స్లో డ్యాన్సులు చేయడం నేర్పేదాన్ని. దానికి ఒక పెద్ద పేరు కూడా ఉంది, దొరేడు స్కూల్లో డ్యాన్సులు బాగుంటాయి అని అదొక పేరు కూడా ఉంది.
స్కూల్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్లో డ్యాన్సులు చేస్తే తిట్టాట. దొరేడిపోయి చూడండి ఎంత బాగా చేస్తారో పిల్లలని. అలాగా నీకు ఇష్టమైన పని ఏదైనా నేర్చుకోవడానికి కావాల్సిన తీరిక వచ్చింది నీకు. హాయిగా పాజిటివ్గా ఆలోచించుకో, నీకు ఇష్టమైన పనులు చేసుకో, నీకు ఇష్టమైన యాక్టివిటీ చేసుకో. ఇప్పుడు తర్వాత హెల్త్, మానసికమైన హెల్త్ కూడా చాలా ముఖ్యం. ఫిజికల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ వదిలేస్తారు వాళ్ళు. ఇంకా అదే చెప్తుంటా, ఏమైపోయింది నిరాశ, నిస్పృహ, నైరాశ్యం అని చెప్పాను. అవన్నీ వచ్చేస్తాయి. 50 ఏళ్ళకే జీవితం అయిపోయినట్టు. మీరు ఇంకా ఇంకో 25 ఏళ్ళు బతుకుతారు అనుకుంటే, ఈ 25 ఏళ్ల జీవితాన్ని ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆనందంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండడానికి పొద్దున్నే లేవండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఏం చేయండి. మీ హెల్త్కి తగినటువంటి ఆహారం తీసుకోండి. ఒక మంచి పద్ధతి కదా, ఒక మంచి అలవాటు కదా. ఆ రకంగా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోవడానికి మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. మీకు ఫ్రెండ్స్ కావాలి, ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీ ఇరుగో మీ పెరుగో మీ పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో ఎవరో, లేదా మీ వాట్సాప్ గ్రూప్లో, ఈ రోజుల్లో ఫేస్బుక్లో బోల్డ్ వచ్చాయి కదా. ఇవి వచ్చి నిజంగా చెప్పాలంటే మనుషుల మధ్య రిలేషన్స్ దూరం అయ్యాయి. ఎప్పుడు చూడు ఇలాగ నడుచుకుంటూ కూడా ఇలా చూసుకుంటూ వెళ్తారు తప్ప అసలు కింద ఏముందో కూడా చూసుకోరు. అంతలా ఎడిక్షన్ అయిపోయింది. ఏడాది పిల్లలకి అది ఇక్కడ పెట్టుకొని ఒక తల్లి అన్నం పెడుతుంది, అది ఉంటే కానీ పిల్లలు అన్నం తింటారు. ఫోన్ ఇక్కడ కట్టుకొని అంతలా ఎడిక్షన్ అయిపోయింది. ఫేస్బుక్లు ఉన్నాయి, చాటింగ్లు ఉన్నాయి, వాటిలో మీకు బోల్డ్ ఎంత కాలక్షేపం అవుతుంది. అయితే చెత్తాకాని కబుర్లు, ఆసమ్మ బోసమ్మ కబుర్లు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు కాకుండా ఉపయోగపడేవి ఏమన్నా చేయండి. ఇప్పుడు మేమున్నాం, మా తోడునేడా గ్రూప్ ఉంది, మేమందరం కలిసి మేము కూడా టూర్లకు వెళ్తాం. మొన్న మధ్యనే ఎక్కడ మన బంగారు శివలింగం అది ఎక్కడ ఉంది, మన హైదరాబాద్ చంద్రగిరి దగ్గర ఎక్కడ ఉంది, మర్చిపోయాను నేను. టూర్ వెళ్ళొచ్చాం, పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగి వచ్చాం. దాని గురించి మాట్లాడుకుంటాం, ఫోటోలు పెడతాం, ఫోటోలు షేర్ చేసుకుంటాం. ఏదో ఒక కాలక్షేపం, అది కూడా సత్కాలక్షేపం. ఊరికి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం కాకుండా అందరం పాటలకు పెట్టుకుంటాం. ఒకరోజు పాటలకు డిసైడ్ చేసుకుంటాం. అందరూ తలా ఐటెం తెస్తారు. ఎవరైతే హోస్టో వాళ్ళు పెరుగును బియ్యం పెడతారు, రైసు పెడతారు. అందరూ తలా ఐటెం తెచ్చుకుంటాము. వండుకుని నమ్మకు ఒక కూర, దండుకుని నమ్మకు 60 కూరలు అన్నట్టుగా అన్ని రకాల కూరలు వేసుకుంటాం, తింటాం, తంబోలా ఆడుకుంటాం, అంత్యాక్షరి ఆడుకుంటాం. అంత్యాక్షరి ఎంత బాగా ఆడతారు మా వాళ్ళు. ఘంటసాలను సుశీల లెవెల్లో నీవేనా నన్ను తలచినదేని పాడుకుంటూ అందులో ఇమ్మర్స్ అయిపోయి వాళ్ళే హీరోయిన్ అయిపోయిన ఫీలింగ్తో మాడేస్తారు. అంటే వీళ్ళకు ఉంటే వీళ్ళు ఫైన్ చేసుకుంటారు, గలరు. అదే చెప్పగలరు. ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ అంటే 50 అయితే ఓకే, కానీ 60 దాటిన తర్వాత ఏజ్ అయిపోయింది, ఏమీ అవ్వలేదమ్మా. 60కి ఏ ఏజీ అవ్వలేదు. హెల్తీగా ఉన్నంత కాలము ఏజ్తో పరిమితి లేదు. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ ఎ నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నాకు ఎన్నేళ్ళు అంటే నువ్వు కూడా 75 ఏళ్ళు అని చెప్పలేవు. నేను ఇందాక అదే అడగబోతున్నాను. నేను 70 అంటే మీరు 70 ఇయర్స్ 70 పైన, 70+ దిష్టి కొడుతుందని చెప్పట్లేదు ఇంకా. 70+. ఈ ఏజ్లో ఎందుకు యాక్టివ్గా ఉండగలుగుతున్నానంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాను. ఆ యాక్టివిటీ చేయడంలో నాకు కొంత ఎనర్జీ వస్తుంది. ఈ పని చేయాలి, అలా చేయాలి, తోడునడా గ్రూప్ మీటింగ్ పెట్టాలి, ఆ మీటింగ్ ఫోన్ కాల్స్, వాళ్ళలో తిట్టే వాళ్ళని తిట్టాలి, మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలి, మీటింగ్ అరేంజ్ చేయాలి, హాల్ బుక్ చేయాలి, ఇలా ఏదో మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. ఆ పనులు చేయడంలో యాక్టివ్గా అయిపోతాం మనం. అంతేగాని ఏం చేస్తానులే. కొంతమంది నాకు సలహా ఇస్తుంటారు, ఎందుకు రాజేశ్వర గారి వయసులో హాయిగా కూర్చుంటే నాకు హాయి లేదు. కూర్చుంటే హాయి లేదు. నీకు హాయి అనిపించిన పని నువ్వు చేయి. నీకు కూర్చోవడమే హాయి అయితే కూర్చో, కానీ నీకు కూర్చోవడంలో హాయి లేకపోతే నువ్వు కూర్చున్నావు కాబట్టి అందరూ కూర్చోవాలని లేదు కదా. నాకు ఇంట్లో ఒక ఆదివారం వస్తే పిచ్చెక్కుతుంది. 2 రోజుల నుంచి బయటకు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు వెళ్తానా బయటకు ఉంది. ఇవాళ మీరు రాకపోతే ఏదో రకంగా బయటకు వెళ్ళిపోయారు. అంటే తోచదు ఇంట్లో కూర్చుంటే. 24 hours విదిన్ ది 4 walls కూర్చోలేము. అందుకని నీకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా నీ ప్రపంచంలో నువ్వు ఆనందంగా బ్రతకగలగాలి. ఇంకా నువ్వు చేతనైతే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో చేయొచ్చు. ఎన్నో 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 చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ కింద చేసే నేను ఈ తోడునడకు వచ్చాను. అంతకుముందు ఎవరు ఇప్పటికీ కూడా తోడునడలా కూడా చేస్తుంటాం. అప్పుడప్పుడు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనాలు, ఫుడ్ ప్యాకెట్స్ అందివ్వటము, పాత బట్టలు అందివ్వటము, అలాంటి వాళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉంటాం. అంటే గ్రూప్ కనుక్కుంటే మీరు కలిసి కొన్ని యాక్టివిటీస్ చేస్తాం అంతే. ఇప్పుడు నేను ఒక అయ్యా ప్రశ్న ఎల్వి ప్రసాద్ వాళ్ళ దాంట్లో అయ్యా ప్రశ్న చేయిస్తున్నా. తోడునడ నుంచి వచ్చిన డబ్బులు ఏమన్నా ఉంటే అవి పర్సనల్కి ఉపయోగించుకోము, ఇలాంటి యాక్టివిటీస్కి ఉపయోగిస్తాం. ₹1,00,000 పెడితే ఒక 25 మందికి అయ్యా ప్రశ్న అవుతుంది. మొత్తం అంతా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చూస్తారు. వాళ్ళే పల్లెటూళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఐ టెస్ట్ చేసి ఓ 25 మందిని సెలెక్ట్ చేసి ఈ 25 మెంబర్స్కి మేము చేయిస్తున్నాము, ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్తారు. ₹1,00,000 చెక్కు నేను ఇచ్చేస్తాను. ఆపరేషన్ రోజు నేను పెడతాను, పళ్ళో ఏవో ఒకటి తీసుకుని పెడతాను. ఆపరేషన్ అయిన వాళ్ళందరినీ పలకరించి వాళ్ళకి పళ్ళో ఫలాలో పంచిపెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపే బాధ్యత కూడా ఎల్వి ప్రసాద్ వాళ్ళదే.
వాళ్ళకి మళ్ళీ డ్రాప్స్ వేయడం, డ్రాప్స్ ఇవ్వాలి కదా, డ్రాప్స్ ఇచ్చి కళ్ళజోడు ఇచ్చే వరకు కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. అయితే ఈ డ్రాప్స్ వేసుకోరు. నాకు ఎంత బాధ వస్తుందంటే 4-5 వేలు ఖర్చు పెట్టి ఒక మనిషికి ఆపరేషన్ చేయించామంటే నీకు కళ్ళు వస్తే ఉపయోగం, వాడు వేసుకోడు సరిగా డ్రాప్స్, దాంతో కళ్ళు సరిగా రావు. నీ 4,000 వేస్ట్, వాడికి ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు మధ్య మధ్యలో ఖాళీ ఉంటే ఫోన్ చేయడం, బాబు చుక్కలు వేసుకున్నావా లేదా అని అడుగుతాం. ఎల్వి ప్రసాద్ ఏదో ఒక వాలంటీర్స్ ఉంటారు. వ్యాపకం. ఒక వ్యాపకంలో నీకు ఆనందం ఉంది. వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఇచ్చినప్పుడు నీకు ఎంత సంతోషం వస్తుంది, అమ్మా బాగున్నావా అని అడిగారు అనుకో, నీ కళ్ళు బాగా కనబడుతున్నాయా తాత అంటే, బాగా కనబడుతున్నావు అమ్మా నువ్వు అంటే మనకి బోల్డ్ ఆనందం వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుంటున్నాం కాబట్టి 60 years దాటిన తర్వాత ఫస్ట్ ఎక్కడ వీళ్ళు కొంచెం డౌన్ అవుతారు, లోన్లీగా ఎప్పుడు ఫీల్ అవుతారు అంటే వాళ్ళ పిల్లలు కొంచెం సెటిల్ అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ లోన్లీగా ఫీల్ అవ్వకుండా చేయడంలో వాళ్ళ బాధ్యత ఎంత ఉంది? పిల్లల బాధ్యత కూడా చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళు ప్రపంచంలో సొసైటీకి దూరం అయినప్పుడు, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయికి ఒకసారి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్నాడు, వారమే కదా అయింది, ఫోన్ చేయలేదరా ఈ మధ్య అంటే, కిందటి వారమే కదా ఫోన్ చేశాను అన్నాడు. అంటే నేను ఒక మాట అన్నా, వారమే కదా అయింది అని నువ్వు అనుకుంటున్నావు, వారం అయిపోయిందా అని నేను అనుకుంటున్నాను అన్నా. ఆ ఒక్క మాటకి ఈ రోజుకి 2 నెలలు అయింది, ప్రతి ఆదివారం టెన్షన్గా ఫోన్ చేస్తాడు. ఎంతమంది పిల్లలు అలా అర్థం చేసుకోగలుగుతారు? అలా వాళ్ళు మధ్య మధ్యలో పలకరిస్తుంటే మనకు ఒక సంతోషం ఉంటుంది. అమ్మ ఎలా ఉన్నావు, లేదా నాన్న ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, మేము ఈ సెలవులకి రావాలనుకుంటున్నాము. మా ముగ్గురు పిల్లల్ని ఒక్కసారి రావద్దన్నా నేను ఉద్యోగం చేసేటప్పుడు. అందరు ఒక్కసారి రావద్దు, ఎందుకంటే అందరు ఒక్కసారి వస్తారు, వారం రోజులు 4 రోజులు ఉంటారు, అందరూ ఒక్కసారి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఒకళ్ళు రండి, దసరాకు ఒకళ్ళు రండి, సంక్రాంతికి ఒకళ్ళు రండి. ఈ దసరా వాళ్ళు వస్తారని 1 నెల ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్ళాక వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ రెండో వాడు వస్తాడు. ఈ ఎదురు చూడడంలో నాకు ఒక ఆనందం ఉంది. వచ్చి వెళ్ళల్లో అందరూ ఒక్కసారి వెళ్ళిపోతే ఇల్లు ఒక్కసారి బోసిపోతుంది అని. అలాగే పాపం వాళ్ళు ఒక్కొక్కసారి వచ్చేవాళ్ళు. వాళ్ళకి అనిపించేది అందరం ఒకసారి వస్తే కలుస్తాం కదా అని. కానీ ఆ కలవడం కంటే నాకు ఇదే బాగుంది అనిపిస్తుంది. అందుకని మనకి పెద్ద వయసు వస్తున్న కొద్దీ పిల్లలతో అటాచ్మెంట్ పెరుగుతుంది. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు తెలియదు, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళై సెటిల్ అయిపోయిన తర్వాత అటాచ్మెంట్ పెరుగుతుంది. ఇందాక చెప్పాను చూడండి, మా అమ్మ ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చి మనవరాలను ఎత్తింది, అది వచ్చి నా ఒళ్ళో కూర్చొని అన్నం ముద్దలు తినిపించాలని అనిపిస్తుంది. కానీ అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, సాధ్యం కాదు. ఒకవేళ అది పాపం అమ్మ అడిగింది కదా అని వచ్చి కూర్చున్నా, దాన్ని మనవరాలు అడిగితే ఉండమ్మా నా మనవరాలు ఎడుస్తుంది నడిపోతుంది, అంతే కదా. అంచేత జీవితంలో మనం పోగొట్టుకున్నవి పొందే అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా దాన్ని వదులుకోకూడదు. అది పిల్లలవని, సంగీతం అవని, సాహిత్యం అవని, డ్యాన్స్ అవని, ఏదవని, సోషల్ సర్వీస్ అవని, ఏ పనైనా సరే నువ్వు చేయటంలో నీకు ఆనందం కల్పించాలి. ఈ తోడు నీడ స్టార్ట్ చేయకముందు నేను ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేశాను. ఇప్పుడు మనం పిల్లలు వీళ్ళ లోన్లీనెస్ లో ఎలా హెల్ప్ చేస్తారో మాట్లాడుకున్నాం కదా. నాకు మీ పిల్లలు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? లాంగ్ స్టోరీ కదా మీది, లైఫ్ లో చాలా లోస్ హైస్. అంటే మీరేం కోల్పోయారు, వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఎలా మిమ్మల్ని చూసుకున్నారు అనేది నాకు తెలుసుకోవాలని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. ఫస్ట్ చెప్పాలంటే నేను చాలా గర్వపడతాను నా పిల్లల్ని చూసి. ఇందాక చెప్పాను చూడండి, వారమే అయిందా నువ్వు అనుకున్నావు, అబ్బా వారం అయిందా నేను అనుకున్నాను రా అన్నట్టు. ఏ విషయంలో అయినా సరే వాళ్ళ అమ్మ ఆనందానికే ప్రయారిటీ ఇస్తారు. అయితే జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకుంటామని చెప్పాను. కుछ पाना है तो कुछ खोना पड़ेगा. జీవితంలో నేను చదువుకోవడం కోసమని 7 సంవత్సరాలు మా పాపకి, ఆఖరి అమ్మాయికి నేను చదువు మొదలు పెట్టేటప్పటికి, అంటే 7 సంవత్సరాలు అంటే ఇంకా అమ్మ అంటూ కొంగు పట్టుకుని వెంట తిరిగే వయసు. 8 సంవత్సరాలు రెండో అబ్బాయికి. చిన్న పిల్లలు వాళ్ళు. అమ్మ అన్నం పెడితే తిని కబుర్లు చెప్పుకుంటూ అమ్మ పక్కన పడుకుని కబుర్లు చెప్పుకునే వయసు. ఆ వయసులో వాళ్ళని వదిలిపెట్టి మా అమ్మ నాన్న చూసుకుంటుంటే వాళ్ళని, నేను రాత్రి పగలు పుస్తకాల ప్రపంచంలో చదువుకుంటూ, చదువు తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉండేది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్లో చదువుని ఎక్కడ అశ్రద్ధ చేస్తానని మా అమ్మ నాన్న కూడా పిల్లల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు. అంటే చదువుని అశ్రద్ధ చేస్తానేమో వీళ్ళ ఎమోషనల్స్లో అని. పాప ఆ పిల్లలు భయంగా నా దగ్గరికి వచ్చి, అమ్మ అన్నం పెట్టవా, అమ్మ నాకు నీళ్ళిపోయావా అంటే, ఈరోజు తలుచుకున్నా నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎన్ని పోగొట్టుకున్నాను ఈ స్థాయికి రావడానికి. వాళ్ళ పిల్లల బాల్యాన్ని పోగొట్టుకున్నాను, వాళ్ళ ముద్దు మాటల్ని పోగొట్టుకున్నాను. అంతకుముందు వాళ్ళని స్కూల్లో తీసుకెళ్ళి దింపేదాన్ని, స్కూల్ నుంచి తీసుకొచ్చేదాన్ని, గొడవ చేస్తే స్కూల్లో వాళ్ళ గురించి గొడవ పడేదాన్ని. ఇవన్నీ పోగొట్టుకున్నాను కదా. ఎంత జీవితంలో రాజీ పడాల్సి వచ్చింది. ఇవాళ ఎంఏ చదువుకున్నానని అనుకుంటాను, కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది, ఎంత త్యాగం ఉంది. నా తల్లిదండ్రులు ఎంత త్యాగం చేశారు మా కోసమని, కుటుంబంలో మమ్మల్ని పైకి తీసుకురావడం కోసమని. మా చెల్లెలు ఒక్కతే, ఈ 3 పిల్లల్ని మా చెల్లెల్ని కలిపి 4 పిల్లల సమానంగా పెంచుకుంటూ వచ్చారు. వాళ్ళెంత త్యాగం చేస్తే ఈరోజు నాకే డిగ్రీ వచ్చింది. పిల్లలంతా వాళ్ళ బాల్యాన్ని పోగొట్టుకుని, అమ్మతో కలిసి ఉండే ఆనందాన్ని పోగొట్టుకొని, ఈరోజు నాకు ఎప్పుడూ అనిపిస్తుంది పిల్లలు వచ్చి నా ఊళ్ళో కూర్చుంటే బాగుంది.
ఎలా కూర్చుంటారు మనవరాళ్ళు ఎత్తున నా 50 ఏళ్ళ కూతురు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటున్నారు, షష్టి పూర్తి దగ్గర అవుతున్న నా కొడుకు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటున్నారు. కానీ ఎంత చేసినా అమ్మ కష్టాన్ని ఆ రోజున వాళ్ళు చూశారు కాబట్టి ఇకనైనా అమ్మ సుఖపడాలి, ఆనందంగా ఉండాలి అనే ఆ భావన వాళ్ళ మనసులో ఎంత బలంగా నాటుకుపోయిందంటే వాడు ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని నెదర్లాండ్స్ నుంచి నా కొడుకు హైదరాబాద్ వచ్చాడు. అర్థం చేసుకున్నారు మీ చేసుకున్నారు. కష్టం. అది చాలా అదృష్టం. చాలా మంది పేరెంట్స్ కష్టపడతారు పిల్లల కోసం, నేను ఒక్కదాన్నే కాదు. కానీ ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు, ఈ అదే. డ్యూటీ నువ్వు చేసావు మాకేమైనా గొప్ప అది ఆ, అన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ నేను చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు. అర్థం ఏది చేసుకుని చేసినా ఏది కాదన్నా అవునన్నా కాదన్నా కూడా నా మాటకి ఓటేస్తాను. ఎప్పుడైనా సరే నీ సంతోషం తర్వాతనే మాకు ఏదైనా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఇంక మాకేం అక్కర్లా. మీరు అలా పెంచుకున్నారు అంత ఏమన్నా కష్టంలో పెంచుకోవడం కూడా. కాదమ్మా, వాళ్ళు అలా పెరిగారు. నేను పెంచానని అనుకోను, వాళ్ళే గాలికి పెరిగినట్టు పెరిగారు. నిజానికి వాళ్ళ చిన్నతనంలో నేనేమి నేర్పలేదు, నేనేమి పెంచలేదు, అమ్మా నాన్న దగ్గరే పెరిగారు. అయినా కూడా వాళ్ళు కళ్ళతో చూశారు కాబట్టి ఆ వయసులో ఆకలించుకున్నారు. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ పాస్ అయ్యాక మా అబ్బాయి జాబ్ వచ్చింది ఢిల్లీలో. జాబ్ చేస్తావా చదువుకుంటావా అంటే అప్పట్లో ఇంకా ఎంటెక్ చదువుకోవాలి ఉండేది వాడికి. కానీ కుటుంబ పరిస్థితులు చూసి మేమే డిపెండెంట్గా ఉన్నాం అక్కడ. ఇంకా తాతయ్యకి అమ్మాయికి అమ్మమ్మకి ఈ వయసులో డిపెండెంట్గా మనం ఉండకూడదు అని వాడు చదువుకోవాలనే కోరికని చంపుకొని జాబ్కి వెళ్ళిపోయాడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు. 2000 వాళ్ళు జీతం. కూడా సాక్రిఫైస్ తోషిబా చేశారు. అనుకుంటా, తోషిబా అనుకుంటా కంపెనీ పేరు గుర్తులేదు నాకు సరిగా. 2000 జీతం ఆ రోజుల్లో. 2000 జీతం అంటే ఈ రోజుల్లో పని మనిషి కూడా రావట్లేదు 2000. ఆ 2000 జీతంతో రూమ్ తీసుకుని ఉంటే ఖర్చు అవుతుందని వాళ్ళ అన్నయ్య పిహెచ్డీ చేస్తుంటే జేఎన్యూలో ఆ రూమ్లో ఉండేవాడు. రూమ్లో ఉండకూడదు, అనఫిషియల్ అది. ఆహా. అప్పుడప్పుడు చెక్కింగ్కి వస్తారు వార్డెన్లు. రూమ్లో రెంట్ కట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉండకూడదు కదా. నా తమ్ముడు నా రూమ్లో ఉంటాడంటే ఎలా కూడా, బయట భోంచేసిన రూమ్లో షెల్టర్ ఇస్తే ఇవ్వకూడదు అది. వాళ్ళు చెక్కింగ్కి వస్తే బాత్రూంలో దాక్కుని అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని ఎంత కష్టపడ్డాడు వాడు. కానీ ఆ కష్టాలని నాకు చెప్పాలా, బాధపడతాను. ఉమ్. కానీ తర్వాత ఏదో మాటల్లో తెలుస్తాయి కదా, ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంత కష్టపడి ఉద్యోగం సంపాదించారు, ఎంత కష్టపడి వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు పైకి వచ్చారు. ఇందరూ మేము చేసింది ఏం లేదు, ఇప్పుడు చదువుకుంటానంటే మా నాన్నగారు ఫీజు కట్టారంతే. కానీ వాళ్ళు అది కష్టం తెలుసుకున్నారు కాబట్టి మనం కష్టపడాలి, మనం చదువుకోవాలి, మనం పైకి రావాలి, మనం సెటిల్ కావాలి. మనం సెటిల్ అయితే అమ్మకి మన బర్డెన్ తీరినట్టే, అమ్మ బాధ్యత తీరినట్టే అని వాళ్ళు కష్టపడ్డారు. అలానే అల్లాటప్పగా పాస్ అవ్వలేదు, మంచి మెరిట్ మీద పాస్ అయ్యారు, మెరిట్ మీద ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఈ రోజున వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉన్నారంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అంతేకాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ తోడు నీడ కార్యక్రమం చేస్తానన్నా కూడా వాళ్ళే ఫుల్ support సపోర్ట్ ఉంది. చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. అప్పుడు కమ్యూనిటీ లివింగ్ అది ఇది పెడితే నాకు స్టార్టింగ్లో నాకు డబ్బులు ఎక్కడవి, అంతే కదా. స్టవ్ గిన్నె చెంబు సామాను మంచాలు అన్నీ కావాలి కదా, అన్నీ వాళ్ళే స్పాన్సర్ చేశారు. ఎక్కడ అంటే వాళ్ళకు అంటే వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ అందరూ ఫ్యామిలీ నుంచి సపోర్ట్. అంతే, వాళ్ళ ఫ్యామిలీ నుంచే. కోడళ్ళు కూడా అంతే, బంగారం. కొడుకులు అర్థం చేసుకున్న కోడళ్ళు కాబట్టి ఎందుకు వెమ్మకి డబ్బులు అని అనకుండా వాడు ఏది ఇస్తా అంటే నా దగ్గర కూడా నా ఇంకా ఇమ్మంటారా అని అడిగే కోడళ్ళు. అబ్బో, ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని ఉంటాను. మీరు అలాంటి మంచి కోడళ్ళు. వాళ్ళు మంచిగా పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్థం అలాగే చేసుకున్నారు. అల్లుడు కూడా అంతే, అల్లుడు కూడా అంతే. అల్లుడు కూడా అంతే. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇది శాస్త్ర సమ్మతం అవునో కాదో తెలియదు నాకు, నేను మామూలుగానే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా అల్లుడు ఎక్కడో చూసి ఇది పరాశర స్మృతిలో ఉందండి, ఇది ఇలా చేయొచ్చు అని చెప్పాడు. పరాశర స్మృతిలో అంటే అతను చెప్తే నేను గూగుల్లో సెర్చ్ చేశాను. పరాశర స్మృతిలో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అంటే మనం మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తాం ఇప్పటికీ. అవును. కానీ మనుధర్మ శాస్త్రము యుగాలు మారుతున్న కొద్దీ ధర్మాలు మారుతాయి. ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంటుంది, కలియుగంలో ఒక ధర్మం ఉంటుంది. కలియుగంలో పరాశర స్మృతి ప్రకారము మనం అనుసరించాల్సింది. అది పరాశర స్మృతిలో ఏం చెప్పాడంటే 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్పాడు. అది వైధవ్యం పొందినప్పుడు, భర్త దేశాంతరం వెళ్ళిపోయి ఎక్కడున్నాడో ఉన్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో, భర్త వ్యభిచార అయినప్పుడు, భర్త కుష్ఠరోగి వ్యాధిగ్రస్తుడైనప్పుడు, భర్త జారుడు చోరుడు, ఇలా ఏవో 5 సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు. మేము ఇలా చేస్తుంది నాకు పరువు తక్కువ అనలా, ఇంకా ఎంకరేజ్ చేసి మీరు ఇలా కూడా చేయొచ్చు అనే ధైర్యం చెప్పాడు. అంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు నేను ఎంత ధైర్యంగా చేసుకున్నా నేను చాలా భయపడ్డాను. ఏమో ఈవిడ ఈ వయసులో పెళ్లి చేసుకుంది అని ఏమంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయంటే, ఇప్పుడు చూసిందే ఒక సంబంధం, వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా 2 మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి.
అసలు వాళ్ళు అలాంటి అబ్జెక్షనే చెప్పలేదు, అదేమంత పెద్ద ఇష్యూ కాదన్నట్టే మాట్లాడారు. అమ్మ కాదు, అమ్మమ్మ చేసినా సరే, వాళ్ళ తరంలో 7 తరాల అవతల ఎవరో చేశారన్నా సరే, ఇక్కడ పక్క పెట్టే ఈ అవును. సమాజంలో ఈ రోజుల్లో అంత మోడర్న్ గా అందరూ అంటే ఆలోచించారంటే మంచి వాళ్ళే, మనం మంచి చేసుకుంటూ అంతే వెళ్తే మనకి మంచి అంతే. వాళ్ళు ఆ పుణ్యమే ఎదురొస్తారు ఆ అన్నట్టు. పుణ్యమే నన్ను కాపాడింది అనుకుంటాను. నా ఫ్యామిలీలో కూడా అలాంటి ఇబ్బందులు ఏమీ రాలేదు. అంచేత నా తోడుండన కార్యక్రమం నిరాటంకంగా సాగిపోతుంది తప్ప ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. రాజీ పడని రాజేశ్వరి గారిని అస్సలు అంటే రాజీ పడనివ్వకుండా చేస్తున్న కుటుంబం. నిజం నిజం. ఆ, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది అందులో. చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు ఈ రోజు ఇంత చేసినా ఆయన ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే బయట అయిపోకుండా వచ్చి ఏంటి న్యూసెన్స్ అనుకుంటా, అది కూడా అది సపోర్ట్ కూడా చాలా సేపటి నుంచి చాలా కదా. సపోర్టే కదా మరి. అవును. అది పిల్లలు కూడా అలాగే, ఆయన పిల్లలు కూడా అలాగే, మా పిల్లలు కూడా అలాగే. ఇదంతా ఒక కుటుంబం అనుకుంటాం మేము. మాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అంటే ఆస్తులు, సమాజం, సోషల్ స్టేటస్, హోదా ఇలాంటివి ఏమీ లేవు. చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ 40-50 అంటే వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. 50 years దాటిన తర్వాత వచ్చే కష్టాలు అవి ఇవి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవును. నాకు ఒక క్వశ్చన్ ఏముందంటే, 50 years దాటినప్పటి నుంచి Hmm. వాళ్ళే రీజన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారన్నమాట. అరే నేను అవును. ఎంత చేసినా నాకు ఇది జరగట్లేదు అని. జరగలేదు. అంటే ఎక్కడో 2 generations కి గ్యాప్ వస్తుంది కదా. ఉంటుంది. అంటే ఇప్పుడు 50 years ఉన్న వాళ్ళు ఆ నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళ స్టోరీ చెప్పడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీరు, ఈ లైఫ్ స్టోరీ అంతా? లైఫ్ స్టోరీ అనేది ఇప్పుడు నేను తోడు నీడన బుక్ ఇచ్చాను మీకు, అందులో నా పర్సనల్ లైఫ్ స్టోరీ ఏమీ లేదు. ఏమీ లేదు. కేవలం తోడు నీడ గురించే ఎక్కువ ఉంది. అవును. లైఫ్ స్టోరీ అనేది పిల్లలకి సహజంగా వాళ్ళు చూస్తుంటారు కాబట్టి తెలుసుకుంటారు. అయితే 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత జనరల్గా చూస్తుంటాం మనం, పబ్లిక్ మీటింగ్లో ఏదైనా మాట్లాడుతున్నారనుకో, ఆ రోజుల్లో నేను ఉద్యోగం చేసిన రోజుల్లో అని మొదలెడతారు. అది వినే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. నువ్వేం చేసావన్నది అనవసరం, ఈ రోజు కార్యక్రమం గురించి మాట్లాడమంటే అది చెప్పరు, అక్కడి నుంచి మొదలెడతారు. అంటే 60 ఏళ్ల వయసులో కొన్ని చాదస్తాలు వచ్చేస్తాయి. నేను తప్పుపడ్డం కాదు, నాకు కూడా ఉంటాయి చాదస్తాలు. 60 ఏళ్ల వయసులో కొన్ని చాదస్తాలు వచ్చేస్తాయి. అంచేత నీ లైఫ్ ఎక్స్పీరియన్స్లు అవతల పిల్లలకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంలో ఉంటాం మనం. పిల్లలకి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలని. వాళ్ళు అర్థం చేసుకోగలిగిన పరిస్థితిలో ఉంటే నువ్వు తప్పకుండా చెప్పాల్సిందే. కానీ మాకెందుకు ఈ సోది అన్న పరిస్థితిలో ఉన్న పిల్లలకి చెప్పకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు వినే స్థాయిలో లేరు, వాళ్ళు వినే స్థాయిలో లేరు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే నేను అనుకోవడం, ఎవ్వరి భావాలు వాళ్ళవే, కానీ నీ పాతకాలపు సోది ఎవరికి కావాలి? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో. కొంతమంది ఉన్నారు. అదే చాలా తక్కువ అంటున్నా, చాలా తక్కువ. వాళ్ళు 1%, 2% ఉంటారు నీలాగా. ఇప్పుడు నేనున్నాను అనుకో, వయసుతో పాటు కొన్ని చేదస్తాలు వచ్చేస్తాయి. మా పిల్లలతో ఏదో మాట్లాడుకుంటుంటే అబ్బా ఎందుకమ్మా చేదస్తాం, ఎందుకు నీకు ఇవన్నీ అని అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది చాలా దుడుకు స్వభావం, అలా తొందరపడకూడదు అని నాకు అనిపిస్తుంది. అంటే జనరేషన్ గ్యాప్తో పాటు అభిప్రాయాలు కూడా మారుతాయి తప్పనిసరిగా. అయితే ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకోవాలి. వాళ్ళ జనరేషన్లో వాళ్ళు అలాగే చేశారు అని పిల్లలు అనుకోవాలి. ఈ జనరేషన్ అంతే, అలా దుడుగ్గా ఉంటారు, దెబ్బతింటే వాళ్ళకే తెలుస్తుంది అని మనం అనుకోవాలి. అంతేగాని ఒరే అబ్బాయి అలా కాదురా అని మనం చెప్తే ఎవరు వినరు. ఒక మాటగానే సూచాయిగా తప్ప నువ్వు అలా చెయ్యొద్దు, ఇలా చేయడానికి వీల్లేదు, అలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది అనేది ఎప్పుడు మా అనుకో. కాలంలో ఇలా జరగలేదు. అదొకటి, మా కాలంలో అయితేనా అని. మీ కాలం కూడా ఎందుకు అయిపోయి అదంతా కాలదోషం పట్టేసిన కాలం గురించి తామరాకు మీద నీటి బొట్టు అని చెప్పేదాన్ని మన స్కూల్లో. తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, అది మనకి చూస్తే తామరాకు మీద నిలబడినట్టే ఉంటుంది, కానీ దాని మీద నిలబడదు అది. కానీ చూస్తే మాత్రం తామరాకును అంటుకున్నట్టే ఉంటుంది, కానీ నీటి బొట్టుకి తామరాకు మధ్య మనకు కనపడని గ్యాప్ ఉంటుంది. అలాగా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి ఒక వయసు వచ్చిన తర్వాత. మనం ఎంతవరకు మన లిమిట్ ఏమిటో తెలుసుకోవాలి. మన లిమిట్ ఏంటో తెలుసుకుని మన లిమిట్లో మనం ఉండాలి. కానీ అక్కర్లేని వాటికి వెళ్ళిపోయి ఆ కోడల గ్యాస్ అలా బాగా చేసింది, ఈ అబ్బాయి ఇలా చేసినా అవన్నీ మనకు అందుకే పూర్వం కృష్ణారామ అనుకునేవారు. కృష్ణారామ అనుకుంటూ మూల కూర్చొని నీకు ఎందుకు ఇవన్నీ అని. మంచిగా చేతనైతే కృష్ణారామ అనుకో. నీకు భగవంతుని మీద దృష్టి వెళ్ళిపోతే భగవంతుని మీదకే పెట్టుకో దృష్టి, మంచిది ఎప్పుడు. అది కానప్పుడు ఇహం మీదనే నీకు ఇంకా మనసు ఉన్నప్పుడు ఇహంలో నీకేమేం చేయాలనుంది, ఏది ఇష్టంగా ఉంది, ఏది సమ్మతమైంది, న్యాయబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. నాకేదో ఊరి మీద బలాదూర్లు తిరగడం ఇష్టం, ఇందాక నారాయణమలా మోసం చేయడం ఇష్టం, ఆ గంగా భవానీలా ఇంకొకళ్ళని వెన్నుపోటు పడవడం ఇష్టం, ఇలాంటి ఇష్టాలు కాదు. నువ్వు చేసే పని నిజాయితీగా ఉండాలి, మంచిదై ఉండాలి, దానివల్ల నీకు సంతోషం కలగాలి, 10 మందికి ప్రయోజనం కలగాలి. నేను 3 చెప్తాను. 1, నా చేతికి ఊపిరి సల్పనంత పని ఉండాలి, చేతి నిండా పని ఉండాలి. ఆ పని వల్ల 10 మందికి ప్రయోజనం ఉండాలి, ఏదో ఒక చెత్త కాని పని కాదు, 10 మందికి ప్రయోజనం ఉండాలి.
10 మందికి మేలు చేశారన్న సంతోషంతో నేను సుఖంగా ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాలి. ఈ 3 నేను కోరుకునేవి. పని ఉండాలి, ఆ పని వల్ల ప్రయోజనం ఉండాలి, ఆ ప్రయోజనంతో వల్ల మీరు మంచి ఫలితం సంతోషంగా వచ్చిందని ఉండాలి. నేను హాయిగా ఆనందంగా పడుకోవాలి. ముసలాళ్ళు అయ్యాక నిద్ర పట్టదు తొందరగా. కదా. మా వాళ్ళు అందుకే లేట్గా లేస్తారు. 12 దాకా నిద్ర పట్టదు. ఏ ఫోన్లో చూసుకుంటూ 12కి కూర్చొని 7కి 8కి లేస్తుంటారు. పెందరాళ్ళ పడుకుంటే పెందరాళ్ళ కానీ మనం మాత్రం ఇంట్లో టైంకి లేచేయాలి, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాలి. వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఊరుకోరు, మాది మిలిటరీ డిసిప్లిన్. వెళ్ళాల్సిందే. అట్లా. అంచేత అట్టగడగా ఎంత లేట్ అయినా లేవాల్సిందే, తప్పదు అది. ఓకే. అంటే మనం కంక్లూడ్ చేద్దాము. అంటే మంచి కాన్వర్సేషన్ అయిందంటే వాళ్ళు ఎలా వాళ్ళ గ్రూప్ ఎలా ఫామ్ చేసుకోవాలి అవును. అట్లా. అవును. కంక్లూజన్‌లో మీరు మీ లైఫ్‌లో చూసుంటారు కాబట్టి ఉమ్. ఏజ్‌కి తగినట్టు ఏదైనా ఒక్క స్టెప్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు ఎందుకు వాళ్ళు ఆగిపోకూడదు? అంటే ఏజ్కి ఏజ్‌ని తగినట్టు అంటే నా ఏజ్ ఇప్పుడు 50 అయిపోయింది, నేను ఇది చేయకూడదు. 60 అయిపోయింది, ఇలా చేయకూడదు అని వాళ్ళు ఎందుకు ఆగకూడదు? వాళ్ళు అది ఎందుకు చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? ఏజ్కి తగినట్టు ఉండడంలో ఒక హుందాతనం ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నా వయసుకి నేను ముడేసుకుంటే హుందాతనం, వాల్జర్ వేసుకుంటే చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. నా వయసుకి నేను డిగ్నిఫైడ్గా ఉండే బట్టలు కట్టుకుంటే అందం. పలసపలసటి చీరలు నీ వయసు వాళ్ళకి బాగుంటాయి కానీ నాలాంటి వాళ్ళకి బాగుండవు కదా. అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక మనిషిని చూస్తే గౌరవభావం కలిగి చెయ్యెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఒక మనిషిని చూస్తే మీద పడి పీకి రక్కాలనిపిస్తుంది. ఒక మనిషిని చూస్తే చీ అనే అసహ్యం వేస్తుందిట. అలాగా నీ మొట్టమొదటి ఇంప్రెషన్ నిన్ను చూడగానే కలిగేటువంటి భావన ఒక గౌరవ భావన రావాలి. ఒక వయసు వచ్చాక, చిన్నపిల్లలు అప్పుడు కాదు, ఒక 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి అమ్మ అని పలకరించేలా ఉండాలి. కానీ హాయ్ డార్లింగ్, హాయ్ హోయ్ నాకు పెడుతుంటారు ఎస్ఎంఎస్లో. నేను అదే ఫోన్ చేసి హాయ్ అంటాడు వాడు. నువ్వు హాయ్ అంటే నేను ఏమన్నా 25 ఏళ్ళ పిల్లలు అనుకున్నావు? 70 ఏళ్ళ దాన్ని పట్టుకుని హాయ్ ఏంటి మేడం అంటే మర్యాదగా ఉంటుంది కదా. ఎన్నో ఎన్నో వస్తాయి అందులో హాయ్ అని. హాయ్ హాయ్ పెట్టడానికి నా వయసు 70 ఏళ్ళు బాబు, నేను చిన్నపిల్లని కాదని చెప్తూ ఉంటాను. అలాగా మన వయసుకు తగిన హుందాతనం, మన వయసుకు తగినట్టు మాట, అది కూడా ఉండాలి. నాలో లేనిది అదే. మాట సరిగా రాదు నాకు. ఇప్పుడు నీ దగ్గర ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను, ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇప్పుడు ఫోన్ వచ్చిందంటే వాడిని 2 తిట్టేస్తాను. తిట్టేసే ముందు ఇంకా ఆలోచించను, ఆగదు కోపం. అది కంట్రోల్ చేసుకోవాలి. అది కూడా వయసుతో పాటు వచ్చేసింది కోపం. లేదండి, దాని వెనకాల చాలా ఫేస్ చేసి కూడా ఉన్నారు కాబట్టి అది అయ్యి ఉండొచ్చు, అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఎందుకు మేడం కసురుతారు? వాడు ఎవడో నారాయణమ్మని తీసుకెళ్ళి ముసలాడు కూడా నాకు ఫోన్ చేయకుండా సెక్రటరీ చేశాడు. ఎందుకంటే నాకు ఫోన్ చేస్తే తిడతా, అసలు ఎవడయ్యా నీకు చెప్పింది దాన్ని తీసుకెళ్ళమని, ఎందుకు తీసుకెళ్ళాం, మా బాగా చేసింది అంటాను నేనైతే. అందుకని ఎవరైనా మాట్లాడడానికి భయపడడం కాకుండా మనం మంచిగా మర్యాదగా మాట్లాడాలి. ఏజ్‌కి తగినట్టు. చూపర్లకి దృష్టి ముందు నీ మీద ఒక పవిత్రమైన భావం కలగాలి. అంతేగాని లిప్స్టిక్ వేసుకుని పోనీటైల్ వేసుకుని మా దాంట్లో అనకూడదు. జుంకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అనుకో, ఈ ఏజ్కి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఒకసారి ఊహించు, ఓ పల్చటి బొడ్డు కింద చీర కట్టుకుని వాల్చట వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఒక్కసారి ఎంత అసహ్యంగా ఉంటుంది. అసలు నీకు మాట్లాడాలని కూడా అనిపించదు. అలా ఉండకూడదు. అంటే మన వయసు తగిన హుందాతనం ఉండాలి. మా వారు చెప్తారు, పోనీటైల్ వేసుకుంటే కూడా తిడతారు. ముడేసుకో, ఆ వయసుకి ముడి అందంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, మైండ్ జాగ్రత్తగా ఉండాలి. మైండ్తో పాటు మన 10 మంది చుట్టూ మన సర్కిల్ మనం ఏర్పరచుకోవాలి. ఈ ప్రపంచంలో నాకు జీవించడానికి తగిన అవకాశం నాకు ఇప్పుడే ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ 60 దొరికింది. ఈ జీవితాన్ని నేను నచ్చిన పద్ధతిలో ఎంజాయ్ చేయాలి అనుకుంటూ చేతనైతే ఏదైనా సాటి వాళ్ళకి సహాయపడుతూ వెళ్ళడంలో ఉండే ఆనందం ఎందులో లేదు. జీవితం అయిపోలేదమ్మా, 50కి 60కి 70కి కూడా అయిపోలే. జీవితం చివరి క్షణం వరకు ఉంది. చివరి క్షణం దాకా ఉన్న అమూల్యమైన అపురూపమైన ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. హ్యాపీగా బతుకుదాం. అంతే. జీవితాన్ని చాలా ఉత్కృష్టమైన జన్మ ఇచ్చాడు భగవంతుడు. దీన్ని మనం సత్ఫలితాలు చేసుకుంటే రేపొద్దున వచ్చే జన్మైనా మళ్ళీ మనిషిగా పుడతాం. లేకపోతే ఎవరిగా పుడతాము ఊహించలేము. వద్దులేండి, నాకు భయం వేస్తుంది. అదే అంచేతని మనం మంచిగా ఉన్ననాళ్ళు భయపడాల్సిన పని లేదు. నీతి నిజాయితీగా ఉన్ననాళ్ళు, ధైర్యంగా బ్రతికిన నాళ్ళు కూడా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం. దానికి నా లైఫే లైవ్ ఎగ్జాంపుల్. బా, చాలా బాగా అనిపించింది అమ్మా. ఏదో మా అమ్మమ్మతోనో నానమ్మతోనో చూసా, మాట్లాడుతున్నట్టు. అమ్మమ్మతో నాన్నమ్మతో మాట్లాడినట్టుంది కానీ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడినట్లేదు. ఉండదు సహజంగానే. అదే అట్లే ఉండాలనుకున్నాను ఉండాలి కూడా. కాన్వర్సేషన్ కూడా. ఉండాలి అలా కూడా. మంచిగా ఏదో స్టోరీ తెలుసుకోవాలనిపించింది. అట్లా బాగా అనిపించింది అమ్మ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ, మీరు నా రిక్వెస్ట్ తీసుకుని మీ లైఫ్ స్టోరీ షేర్ చేసినందుకు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మీ ధాత్రి టీవీ కూడా నేను ఎంతో కృతజ్ఞురాలు. ఎందుకంటే నా లైఫ్ స్టోరీ కానీ ఏది కానీ ఏదో ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకున్నట్టు మాట్లాడే అవకాశాన్ని మీరు కూడా నాకు ఇచ్చారు.
ఏదో మీరే టకటక 4 ప్రశ్నలు వేసి టకటక 4 జవాబులు చెప్పేసాను కాకుండా ఇంత టైం నా కోసం కూడా కేటాయించారు కాబట్టి మీకు మీ ధాత్రి టీవీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధాత్రి టీవీ సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాలన్నీ చూడండి. కామెంట్ రూపంలో ఏవైనా ఉంటే కామెంట్స్ కూడా పెట్టండి. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ.